డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఏపీ లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డి, A31, 32, 33గా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీల బెయిల్ని ఈ రోజున ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. వీళ్ళ బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేయబడింది? దీంతో పాటుగా కొసమెరుపు ఏమిటి అనంటే A2, A3గా ఉన్న వాసుదేవ్ రెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ను కూడా వాళ్ళు తోసిపుచ్చేశారు. మరి ఇక వాసుదేవ్ రెడ్డిది, సత్యప్రసాద్ది అరెస్ట్ కూడా జరుగుతుందా? ఎందుకంటే వీళ్ళిద్దరి యాంటిసిపేటరీ బెయిల్ మీద ఒక వారం కిందట జరిగిన ఒక పెద్ద తంతును కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇప్పుడు వీళ్ళ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేస్తే వీళ్ళ అరెస్టు ఉండే అవకాశాలు ఎన్నున్నాయి, వాళ్ళ బెయిల్ ఎందుకు రిజెక్ట్ కాబడింది, వీళ్ళు అరెస్ట్ ఎప్పుడు అవుతారు అనే దాని మీద ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక నిందితులుగా ఉన్న ఈ A4 మిథున్ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను కానీ వాళ్ళ బెయిల్ని ఈ రోజున ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. యథావిధిగా వాళ్ళు మేము అమాయకులమి అని చెప్పుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నప్పటికీ కూడా కోర్టు వారు ప్రాసిక్యూషన్ ఇచ్చిన ఆధారాలని కానీ వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని కూడా గట్టిగా వాళ్ళు నమ్మటం జరిగింది కాబట్టి వీళ్ళ బెయిల్ రిజెక్ట్ అయింది. ప్రాసిక్యూషన్ వారు చెప్పిన దాని ప్రకారంగా అసలు ఈ మద్యం పాలసీని తయారు చేసే దాని దగ్గర నుంచి అంతిమ లబ్ధిదారుకి డబ్బు చేరవేసేదాకా కీలకమైన వ్యక్తులు వీళ్ళే. మిథున్ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, గోవిందప్ప బాలాజీ కానీ అందుకు కీలకంగా వ్యవహరించారు అనే దాన్ని ఏసీబీ కోర్టు ఈరోజు నమ్మింది కాబట్టి వీళ్ళ బెయిల్ని రిజెక్ట్ చేశారు. దాంతోపాటుగా రాజకేశ్ రెడ్డి ఇంకొంతమంది బెయిల్ ఇంకా వాయిదాలోనే ఉన్నాయి. ఇందులో కొసమెరుపైన అంశం ఏమిటి అని అంటే, గత వారం రోజుల కిందట బయటకు వచ్చిన ఒక సమాచారం ఏమిటి, అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ A2 వాసుదేవ్ రెడ్డికి, A3 సత్యప్రసాద్కి యాంటిసిపేటరీ బెయిల్ రావడానికి విపరీతంగా కృషి చేస్తూ ఉన్నాడు అని హైకోర్టు అడ్వకేట్ అయిన వివి లక్ష్మీనారాయణ బయటపెట్టిన ఒక సంఘటన. అందులో ఆధారాలు ఇంతవరకు ఏమీ ఆయన బయట పెట్టకపోయినప్పటికీ ఏదో కొన్ని ఆధారాలు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ మీద ఈ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన దాంట్లో ఆ కేసుని వాపస్ తీసుకున్న అంశాన్ని ఒకదాన్ని చూపిస్తున్నారు. కానీ ఇక్కడ వాసుదేవ్ రెడ్డితోటో లేకపోతే సత్యప్రసాద్ తోటో ఈ అడ్వకేట్ జనరల్ మిలాఖత్ అయిపోయిన సంగతి కానీ లేదు, అసలు జగన్మోహన్ రెడ్డితోటే ఈయన దమ్మాలపాటికి ఉన్న అనుబంధం కానీ ఎస్టాబ్లిష్ చేయటంలో ఆయనంతవరకు ఒక వారం గడుస్తున్నా కూడా ఎటువంటివి బయట పెట్టలేదు. ఇంకా దాంతోపాటుగా ఈ అడ్వకేట్ జనరల్ ఏమేం చేశాడు, వాళ్ళ అమ్మాయి పెళ్లి సంగతులను కూడా ఆయన ఉదహరిస్తూ ఏదేదో చెప్పాడు. అవన్నీ దీనికి ఆధారాలు కాకపోవచ్చు, కానీ ఈ రోజున అసలు పని జరిగిపోయింది. ఏ యాంటిసిపేటరీ బెయిల్ మీద అయితే వివి లక్ష్మీనారాయణ ఆరోపణలు చేశాడో ఆ యాంటిసిపేటరీ బెయిల్ని ఈ రోజున ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. మరి ఇప్పుడు ప్రభుత్వం వంతు కానీ సిట్టు వంతు కానీ వస్తుంది ఇక్కడ. మరి కోర్టు వాళ్ళ యాంటిసిపేటరీ బెయిల్ని తోసిపుచ్చితే మరి వీళ్ళ అరెస్ట్ ఉంటుందా ఉండదా? యాక్చువల్గా కొంతమంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా కొంతమంది పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ సింపథైజర్స్ కావచ్చు, వీళ్ళు చేసిన వీడియోల్లో ఈ వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ ఈ అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇందులో అంతిమ లబ్ధిదారు అంటే జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుంది. దీంతో పాటుగా మరి ఏదో 400 కోట్ల రూపాయల బంగారపు విలువ ఇది కూడా ఏదో మరి భారతిరెడ్డి దాకా చేరిందనే ఊహాగానాలు కానీ కొన్ని పుకార్లు కానీ కూడా ఉన్నాయి. మరి ఆవిడ కూడా అంతిమ లబ్ధిదారు అవుతుందో లేదో తెలియదు, కానీ వీళ్ళిద్దరి మీదకి ఫోకస్ అయితే వెళ్ళింది. యాక్చువల్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అని ఇందులో తేలితే కనుక అందులో జగన్మోహన్ రెడ్డి అరెస్టు కన్ఫామ్గా ఉంటుంది అనేది కదా ఊహాగానం. మరిక ఈ వాసుదేవ్ రెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డిని ఇరికిస్తారా అనే దాని మీద చూసుకుంటే కనుక అప్రూవర్గా మారాలి అంటే కనీసం ఈ కేసులో అరెస్ట్ అయినా అయ్యి ఉండాలి. ఎందుకంటే గతంలో మనం మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ను చూసినప్పుడు కానీ లేదు వివేకానంద రెడ్డి హత్య కేసులో కానీ చూసుకుంటే అందులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారాడు, వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్గా మారాడు. వీళ్ళిద్దరూ అరెస్ట్ అయిన తర్వాతనే
అప్రూవర్గా మారేదానికి కూడా వీళ్ళ అరెస్టు కన్ఫామ్గా జరగాల్సి ఉంది, దాంతోపాటుగా రిమాండ్కి వెళ్లాల్సి ఉంది. మరి ఈ రిమాండ్ వీటికి భయపడి మరి వాసుదేవరెడ్డి ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ దగ్గరే ప్రయత్నాలు చేశాడనేది కదా ఇప్పుడు వివి లక్ష్మీనారాయణ ఆరోపణ. ఆయన ఉన్న పుణ్యకాలం కాస్త పూర్తయిపోయింది, వాళ్ళ బెయిల్ కూడా రిజెక్ట్ చేశారు. ఆ యాంటిసిపేటరీ బెయిల్ విషయాన్ని ఏసీబీ కోర్టు తోచిపుచ్చింది. మరి ఆయన ఇప్పుడు వాళ్ళు హైకోర్టుకు వెళ్తారా లేదా ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తారా? అప్పటి వరకు సిట్ వాళ్ళని అరెస్ట్ చేయకుండానే ఉంటుందా? ఏమిటి సమాచారం అనేది మాత్రం ఇంతవరకు ఏది బహిర్గతం చేయలేదు. సిట్ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ అధికారికంగా ఏ విషయాన్ని బయటకు చెప్పట్లేదు. కాకపోతే వెంకటేష్ నాయుడు లెక్క పెట్టుకుంటున్న డబ్బులు, నోట్ల కట్టలు లెక్క పెట్టుకుంటున్న వీడియోలు కావచ్చు, చార్టెడ్ ఫ్లైట్లో తిరుగుతున్న వీడియోలుగా ఫోటోలు కావచ్చు, సిట్కి సంబంధం లేకుండానే బయటకు వచ్చాయి. దీంతో పాటుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడికి ఉన్న అనుబంధం, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వెంకటేష్ నాయుడిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకో లోకేష్కో అంటగట్టే ప్రయత్నం చేయటం కానీ, ఇదంతా ఒక ఈ మేనియా లాగా నడిచి 2-3 రోజులు మళ్ళీ సబ్సైడ్ అయిపోయింది. ఆ తర్వాత పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికలు రావటము, ఇక వరదలు, వీటన్నిటి మీదట దాంతోపాటుగా ఆగస్టు 15న ఫ్రీ బస్ ఒకదాన్ని పథకాన్ని ప్రవేశపెట్టడం, వీటిలో ఇదంతా సబ్సైడ్ అయిపోయింది. కాకపోతే ఈ రోజున ఈ మిథున్ రెడ్డికి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డికి కానీ, గోవిందప్ప బాలాజీకి కానీ బెయిల్ రిజెక్ట్ చేయగానే మళ్ళీ తెరపైకి వచ్చింది ఈ అంశం. మరి ఇక ఇప్పుడు చర్చించుకోవాల్సింది ఖచ్చితంగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ల గురించే. యాక్చువల్గా ఇందులో విజయసాయి రెడ్డి పాత్రను కూడా A5గా ఇందులో చూపిస్తున్నప్పటికీ ఆయన్ని ఏ రూపాన అరెస్ట్ చేస్తారో, లేకపోతే ఆయన పాత్ర ఉందని తెలుస్తారో లేదని తెలుస్తారో, లేదు ఆయనకి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులకు ఉన్న మిలాఖత్ కావచ్చు, దానికోసం ఆయన రాజ్యసభ సీటే వదిలేసుకోవటం కావచ్చు, ఒక బీజేపీ నాయకుడిని రాజ్యసభకు పంపించుకోవటం కావచ్చు, ఇన్ని జరిగిన దాని మీదట విజయసాయిరెడ్డి అరెస్ట్ అయితే ఉండదు అని అనిపిస్తూ ఉన్నప్పటికీ మరి ఈ వాసుదేవరెడ్డిది కానీ సత్యప్రసాద్ది కానీ అరెస్ట్ ఎందుకు ఉండకూడదు? సహజ న్యాయ సూత్రం ప్రకారంగా తప్పు ఎవరు చేసినా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద దర్యాప్తు కొనసాగాలి, దాని మీద ట్రయల్ నడవాలి. మరి కోర్టు వారు నమ్మిన దాని ప్రకారంగా శిక్ష కూడా పడుతుంది. అరెస్టు జరగకుండానే ఈ కేసు ముగించబడుతుందా? ఇందులో ముగ్గురైతే వాసుదేవరెడ్డి కావచ్చు, లేకపోతే సత్యప్రసాద్ కావచ్చు, లేక ఈ ఎంపీ విజయసాయిరెడ్డి పాత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కావచ్చు, వీళ్ళ అరెస్టులు మాత్రం జరగకుండా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద మాత్రం ఓ పెద్ద క్వశ్చన్ మార్కే మిగులుతుంది. అరెస్టు అయితే మరి సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా అయినట్టు లెక్క, లేదు అని అనుకుంటే ఇందులో ఏం మ్యానిపులేషన్ జరుగుతుందనే అనుమానం మాత్రం ఆంతునే మిగిలిపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.